మత ప్రవక్త యొక్క జన్మదినము. It is the birthday of the founder of a religion. జీసస్ ను భగవంతుని బిడ్డగా భావించి భగవంతుడు అనిపించినటువంటి యొక్క దూతగా కూడా విశ్వసించినటువంటి వారు క్రీస్తులు. Christians are the ones who believe that Jesus was the messenger of God. He was sent by God. ఇలాంటి పవిత్రమైనటువంటి దినమునందు మా అనంతపురం పాత విద్యార్థినులు ఒక మెసెంజర్ ఆఫ్ సాయి అని ఒక విధమైనటువంటి యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. On this sacred day, the students of our Anantapur campus, the world students of our Anantapur campus are observing every year this day. మనం చదువుకున్నందుకు స్వామి కళాశాలలో మనము ఇంతటి ఉన్నత స్థాయికి వచ్చినందుకు మనం ఇచ్చేటువంటి యొక్క కృతజ్ఞత ఏమిటి? What is the gratitude which we will have to show to the Lord for studying in this institution and for having benefited so much? పాత విద్యార్థుల అధ్యక్షురాలైనటువంటి ఒక అమ్మాయి చెప్పింది, మనం ఏం చేస్తున్నాం, భగవంతుడికి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత ఏమిటి అని ప్రశ్నించింది. The president of the World Students Association asked a question, what is it that we can offer to God? How can we show gratitude to Him? విద్యార్థులారా, ఎవరు ఎండిపోయినను నీ భావం నీవు ఉన్నతమైన భావం పెట్టుకొని మీరు జన సమాజంలో ప్రవేశించి సంఘ సేవలో మీరు పాల్గొనాలి. Dear students, wherever you go, enter into society with great faith and with great divine qualities and serve the society. నిజమే, ఆ అమ్మాయి చెప్పినట్టుగా స్త్రీలు కొంతకాలం లోపల వారు గృహిణులై అనేక రకములైనటువంటి బంధంలో అత్త మామల యొక్క ఇచ్చ లోపల భర్త యొక్క ఆజ్ఞ లోపల వారు మెలగవలసి వస్తుంది. True, what she said is true, that after some time when the lady students get married, they will have to be under the control of the parents-in-law, the husband, and భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని భారతదేశం లోపల స్త్రీలకు అంత ప్రధానమైనటువంటి ఒక స్వాతంత్రం లేదు. In the context of the traditions, long established traditions in India, students, the ladies in India do not have that freedom. కానీ బాయ్స్ ఎక్కడ పోయినప్పుడు వారికి స్వాతంత్రం ఉంటుండాలి. If you take the boys, they have ఏ ఉద్యోగములు చేసినా, ఏ వ్యాపారము చేసినా, ఏ దేశంలోకి పోయినా వారిని అడ్డు తగిలేటువంటి వారు ఉండరు. Whatever job they undertake, whatever business they do, whichever country they go, there may not be any such. వాళ్ళు సేవలు చేయాలని సంకల్పించుకుంటే ఏమైనా చేయగలరు. If they want to really serve and if they take a resolution on those lines, కానీ దురదృష్టవశాత్తు వారికి ఇట్టి పవిత్రమైన భావనలు రాలేకపోతున్నాయి. But unfortunately, they are not getting such sacred thoughts at all. స్త్రీలకు ఇలాంటి పవిత్రమైన భావం ఉండి కూడా వారికి స్వతంత్రం లేకుండా పోతుండాలి. In spite of having such sacred thoughts, women are under some restrictions and some constraints. కనుక నేటి నుండి అయినా కూడా విద్యార్థులు విద్యార్థినీయులు మన ఇన్స్టిట్యూట్ లో చదివినందుకు తగినటువంటి కృతజ్ఞత రీతిగా సేవలు చేసి తాము పవిత్రమైన నడతలు నడిచి ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలని నేను ఆశిస్తున్నాను. At least from today onwards, the men students and the women students who have studied in our institutions should undertake service of the society, fill themselves with ideals and an ideal life. కేవలం ఒక డిగ్రీ తీసుకున్నంత మాత్రమున మనం గొప్ప విద్యావంతులమని విర్రవీగటం వెరితనం. It is sheer madness to think that we are great just because we have got some degrees. కేవలం పొట్టకూటి నిమిత్తమై మన విద్యనంతా కూడా వ్యర్థం చేయడం ఇది కూడా ఒక వెరితనమే. Using all our education to eke out a livelihood. నీవు చదువుకున్నటువంటి చదువును తోటి మానవులకు సరైన మార్గంలో త్రిప్పి వారిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడానికి నీ విద్యను వినియోగించాలి. All your education must be used to serve the men, turn them to the right path and show them the way and save them.